హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మంగళగిరిలో ఉన్న పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం యొక్క లొకేషన్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మంగళగిరి విజయవాడకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అయితే పైనుండి ఈ విధంగా ఉంటుంది. సిటీ మొత్తం వ్యూ చాలా బాగుంటుంది చూడడానికి. ఈ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం రైల్వే స్టేషన్కి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బస్ స్టాండ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. స్వామివారి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ నుండి ఆటోలు కానీ బస్సులు కానీ ఒకటి గుడి దాకా వెళ్తాయి అనమాట. ఫ్రెండ్స్, కొండ కిందనైతే లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం ఉంటుంది. కొండ పైన పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం ఉంటుంది. ఇక్కడ 2 దేవాలయాలు అయితే ఉంటాయి. కొండపైన గండ పేరున్న ఆలయం అయితే ఉంటుంది, అది పైన ఉంటుంది అన్నమాట. ఇది కొండ కింద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం. చూస్తున్నారు కదా, చాలా పురాతనమైనది. గోపురం, గాలి గోపురాలు 4 వైపుల 4 గోపురాలు ఉన్నాయి. ఈ ఎదురుకుంటానే చెప్పులు స్టాండ్లు కానీ మొబైల్ హోల్డర్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇక్కడ పెట్టుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి అనమాట. ఈ ఎదుర లొకేషన్ ఇవన్నీ చాలా బాగుంటాయి. కొన్ని సినిమాల్లో కూడా ఇక్కడ ఈ ఎదురుకుంటానే సినిమాల్లో కూడా ఎంట్రీ సీన్లు గట్రా ఇక్కడ తీస్తుంటారు. చాలా సినిమాల్లో మంగళగిరి అంటే ఈ గాలిగోపురం చూపిస్తుంటారు కదా, అదే ఈ గాలిగోపురం. ఈ ఎదరైతే చాలా పెద్ద స్పేస్ ఉంటుంది చూడడానికి. మంచి ఏరియా, చాలా చక్కని వాతావరణం ఉంటుంది. ఇక్కడ నుండి ఈ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం లోపలికి అయితే మొబైల్స్ ఎలా ఉండవు. లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి కొండపైన కనిపిస్తుంది కదా, అక్కడ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం ఉంటుంది. ఓన్లీ విగ్రహం ఒకటి ఉంటుంది అక్కడ. ఇక్కడ వెళ్ళే దారిది మెట్ల దారిలో వెళ్తున్నాను నేను. దీనిపైకి వెళ్ళడానికి ఆటోలు మరియు బైకుల మీద కూడా వెళ్ళొచ్చు. ఈ కొండపైకి వెళ్ళే దారిలో అయితే చిన్న చిన్న దేవస్థానాలు అయితే చిన్న చిన్నవి ఉంటాయి. పక్కన శివుడి విగ్రహం, ఇక్కడ రథం కూడా ఉంది ఈ గ్రౌండ్లోని. చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లొకేషన్ దీని. ఇక్కడ నుండి అయితే ప్రజెంట్ ఈరోజు వీకెండ్లో వెళ్ళడం వల్ల చాలా తక్కువ మంది వెళ్తున్నారు. మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు, ఆటోలు కూడా ఉంటాయి పైదాకాని, కొండపై దాకాని. బస్సులు అయితే పైకి రావు, ఓన్లీ ఆటోలు బైక్ మీద రావచ్చు పైకి. ఇక్కడ నుండి అయితే లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంటుంది. ప్రజెంట్ వాతావరణం వర్షం పడిలో ఉండడం వల్ల అంతా కనిపించట్లేదు ఇక్కడ నుండి. ఈ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం కొండ మీద ఉన్నాం కదా, అందువల్ల ఈ లొకేషన్ మొత్తం కనిపిస్తుంది చూడండి. మొత్తం మంగళగిరి స్టేడియం, క్రికెట్ స్టేడియం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. పైనుండి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది లక్ష్మీ నరసింహ స్వామివారి కింద ఉన్న దేవస్థానం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి అయితే పైకి వచ్చాము మనం. ఈ లొకేషన్ అది చాలా బాగుంటుంది. చాలా రద్దీగా ఉంటుంది కింద ఏరియా, ట్రాఫిక్ ఏరియా కాబట్టి పైన చాలా నీట్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, కొండపైన అయితే ఇక్కడ టోకెన్లు ఉంటాయి. 100 రూపాయల దర్శనం మరియు ఫ్రీ దర్శనం 2 ఉంటాయి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర. ప్రజెంట్ అయితే తక్కువ మంది భక్తులు ఉండడం వల్ల చాలా ఖాళీగా ఉంది. రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు 100 రూపాయల దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఈ కొండ మీద అయితే సహజంగా ఏర్పడిన దశావతారాలు అయితే ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇవే ఇక్కడైతే నాకు 5 అవతారాలు కనిపించాయి. స్వామివారివి, లక్ష్మీ నరసింహస్వామి, విష్ణుమూర్తివి. కొండ మీద సహజంగా ఏర్పడినట్టున్నాయి. ఇక్కడే ఉంటాయి. కొండ ఎక్కే దారిలో పైన ఉంటాయి అన్నమాట ఈ 5 అవతారాలన్నీ. చూడడానికి చాలా బాగుంటాయి. సేమ్ ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుని పైకి వెళ్తారనమాట. ఇక్కడ నుండి స్ట్రైట్గా రైల్వే స్టేషన్ ఏరియా నుండి తీసాను. ఈ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అది రైల్వే స్టేషను. ఇక్కడ నుండి కూడా లొకేషన్ కొండపై నుండి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ భక్తులు అయితే స్వామివారికి ప్రసాదం కింద పానకాన్ని అయితే సమర్పిస్తారు. బెల్లం పానకం. అది టోకెన్ తీసుకుంటే ఒక బిందెతో పానకం ఇస్తారనమాట. అది స్వామివారికి సమర్పించిన తర్వాత కొద్దిగా తాగడానికి ఇస్తారు మనకి. తర్వాత మనం ఇంటికి పట్టుకెళ్దామంటే ఒక వాటర్ బాటిల్ నిండా పోసి ఇస్తారు. బాటిల్ నిండానే స్వామివారి పానకం. అది మనం ఇంటికి తెచ్చుకోవచ్చు ప్రసాదం కింద. మరియు స్వామివారి కౌంటర్లు కూడా ఉంటాయి, ప్రసాదం కౌంటర్లు. ఎవరికి నచ్చిన ప్రసాదం వాళ్ళకి కొనుక్కొని పట్టుకెళ్ళవచ్చు అనమాట. చాలా బాగుంటుంది లొకేషన్. అది చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. చూస్తున్నారు కదా, ప్రజెంట్ కొండ మీద అయితే చిన్న చిన్న దేవాలయాలు మరియు గోశాలలు ఇవన్నీ కూడా ఉంటాయి కొండ మీద. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది అనమాట ఈ దేవస్థానం చూడడానికి కూడా. ఇది చాలా చిన్న దేవస్థానం. ఈ దేవాలయానికి సంబంధించిన హిస్టరీ అయితే నాకు అంతగా ఏం తెలియదు చాలా వరకుని. జస్ట్ మామూలుగా దర్శనం విజయవాడ వచ్చిన ప్రతిసారి వద్దారనుకున్నాను ఈ దేవాలయానికి. ఇప్పుడు సెట్ అయింది రావడానికి. సో దేవుడి దర్శనం చేసుకున్నాం. ఈ కొండ కింద నుండి అయితే ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడే భక్తులు రావడం మొదలుపెట్టారు. ఇంకా ఇక్కడ నుండి బయటికి వెళ్ళి
ఈ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం దగ్గర నుండి అయితే డైరెక్ట్ రైల్వే స్టేషన్కి ఆటోలు కానీ బస్సులు కానీ అవైలబిలిటీలో ఉంటాయి. కొండ కింద నుండి అయితే దేవస్థానం చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. కొండ మీద ఉన్నది ఈ చుట్టుపక్కల లొకేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కొండ కిందనైతే దేవుడు అది అన్నప్రసాదశాల అయితే ఉంటుంది. ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆపోజిట్లోనే ఇక కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంటుంది ఆపోజిట్లోనే. ఇక్కడైతే భోజనం పెడతారు. మధ్యాహ్నం 12 నుండి 1:30, 2:30 వరకు భోజనాలు అయితే ఇక్కడ పెడతారనమాట. కొండ క్రింద గ్రౌండ్ నుండి చూస్తే చాలా బాగా కనిపిస్తుంది లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం. దేవుడి విగ్రహం అయితే రాతితో చేయబడి పైన అయితే బంగారంతో తాపన చేయబడి ఉంటుంది. స్వామివారి ముఖం ఒకటి కనిపిస్తుంది. స్వామివారి ముఖం ఒకటి కనిపిస్తుంది. నోరు తెరిచినట్టు ఉంటుంది అనమాట. లక్ష్మీనరసింహ స్వామివారి నోరు తెరిచి ఉంటుంది. నోట్లో చేయి పెడితే దీడి అంత కన్నం అయితే ఉంటుంది. మాకైతే జనాలు ఎక్కువ లేకపోవడం వల్ల దర్శనం అయితే చాలాసేపు చేసుకున్నాం. చాలా బాగుంది. టైం కూడా ఎక్కువ స్పేస్ ఇచ్చారు అక్కడ. జనాలు ఎక్కువ మంది ఉంటే రద్దీ ఉండడం వల్ల అయితే దర్శనం ఎక్కువ టైం పడుతుంది. ఇది బస్ స్టాండ్, స్వామివారి మంగళగిరి మెయిన్ బస్ స్టాండ్ అనమాట. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది రైల్వే స్టేషను. రైల్వే స్టేషన్ నుండి విజయవాడకు కానీ ఇలాగ గుంటూరు కానీ ట్రైన్లు అయితే అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్ యూ.